అహోబిలం నరసింహస్వామి సేవలో మంత్రి రోజా. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం క్షేత్రాన్ని ఆదివారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సందర్శించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అహోబిలేసిని పారువేట మహోత్సవాన్ని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఇటీవల గుర్తించిన నేపథ్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి, శ్రీ అమృతవల్లి అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి రోజా పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డిలను వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు నిర్వహించిన అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రాచీన పుణ్యక్షేత్రమైన అహోబిలం దేవస్థానం అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 25 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. నవనరసింహ క్షేత్రాలలో కూడిన అహోబిలం ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు ఈ రోజు పట్టు వస్త్రాలను సమర్పించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తాను ఈ శాఖలో ఉండడం వల్ల తనకు ఈ అదృష్టం దక్కిందన్నారు. తనకు ఈ అదృష్టాన్ని కల్పించిన ముఖ్యమంత్రి జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వీలు చూసుకుని మళ్లీ వచ్చి అహోబిలం నరసింహస్వామి క్షేత్రాలను దర్శించుకుంటానని తెలియజేశారు.